హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఓటీసీ అండ్ లైవ్ మార్కెట్, సో రెండిట్లో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు, ఓటీసీ అండ్ లైవ్ మార్కెట్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో మీరు స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ స్టోరీ వైజ్గా, అంటే ప్రైస్ యాక్షన్లో బయర్ సెల్లర్స్ స్టోరీని మీరు స్ట్రక్చర్ వైజ్గా ఈ విధంగా ఏదైతే మార్కెట్ యొక్క టార్గెట్స్ వైజ్గా, సో ముఖ్యంగా లెవెల్స్ అంటున్నారు కదా, సో లెవెల్స్ని మీరు టార్గెట్ వైజ్గా యూజ్ చేయండి. సో ఇక్కడ నేను డ్రా చేసిన ప్రతి ఒక్క లెవెల్ కానీ నేను టార్గెట్ వైజ్గా యూజ్ చేస్తాను. సో ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్డ్ ట్రేడింగ్ కాదు. సో మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ ట్రేడింగ్ అన్నమాట. సో అంటే అదే ప్రైస్ యాక్షన్. సో మార్కెట్లో మీకు కనిపించేది ఇద్దరు బయర్స్ అండ్ సెల్లర్స్. సో వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళ స్టోరీలో ఏం ఇండికేట్ చేస్తున్నారు. సో స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీలో వాళ్ళ యొక్క స్టోరీ ఏ విధంగా ఉంది, సో వాళ్ళ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, సో ఇది తెలిస్తే మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయొచ్చు, ఓటీసీ అయినా లైవ్ మార్కెట్ అయినా. సో ప్రైస్ యాక్షన్ అనేది అది ఓటీసీ అయినా లైవ్ అయినా, లేకపోతే మీరు ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, మీరు బయర్ సెల్లర్ స్టోరీని స్ట్రక్చర్ వైజ్గా అండ్ టార్గెట్స్ వైజ్గా మీరు ఆ యొక్క కాన్సెప్ట్స్ని మీకు తెలుసుంటే, ఆ కాన్సెప్ట్స్ అనేది మీకు తెలుసుంటే మీరు అనాలిసిస్ అనేది చేయొచ్చు అన్నమాట. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఓటీసీ అయినా లైవ్ మార్కెట్ అయినా. సో ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా డైరెక్షన్లో మనకి ఓటీసీ ఇది. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో క్లియర్ కట్గా. సో ఇక్కడ ఏదైతే సెల్లర్స్ యొక్క స్టోరీలు చూడండి. సో ప్రజెంట్ అంటే బయర్స్లో ఒక ప్రీవియస్గానే మనకు వెరీ స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసింది. తర్వాత ఇక్కడ రీట్రేస్మెంట్లో సెల్లర్స్ క్లియర్ కట్గా ఒక వీక్నెస్ అనేది షో చేస్తున్నారు. తర్వాత వచ్చిన ఈ యొక్క హ్యామర్ అనేది మనకు కంటిన్యూషన్ సైన్ అన్నమాట. బట్ ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు, మనకి ఏదైతే ఈ యొక్క లెవెల్స్ అనేది రౌండ్ నెంబర్ లెవెల్స్ మనకి కంప్లీట్గా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ ట్రెండీ మార్కెట్లో లెవెల్స్ అనేది బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మార్జినల్ సేఫ్టీ ఎందుకు మెయింటైన్ చేశానంటే, ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కూడా ఈ యొక్క మన ఎంట్రీ పైనే క్లోజ్ ఇస్తుంది మార్కెట్. సో అంత కాన్ఫిడెంట్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా స్ట్రక్చర్ స్టోరీలో చూడండి, స్ట్రక్చర్ వైజ్గా కూడా మనకి బయ్యర్స్ యొక్క కంట్రోల్ ఉంది మార్కెట్లో. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అంటే అది బయ్యర్స్ కంట్రోల్ మార్కెట్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ యొక్క స్టోరీలో కూడా ఒక క్లియర్ కట్ వీక్నెస్ అనేది షో చేసింది. అంటే మీరు సిచ్యువేషన్స్ని ప్రాపర్గా రీడ్ చేయండి. సో అది ఈవెన్ అనాలిసిస్ మనకి లైవ్ మార్కెట్లో చేసినా సేమ్ ఉంటుంది, ఓటీసీలో అయినా సేమ్ ఉంటుంది. బట్ ఏంటంటే మోస్ట్లీ ఓటీసీలో మనకి 1-2 క్యాండిల్స్, అంటే ఇప్పుడు ఒక సిగ్నల్ అనేది 2 క్యాండిల్స్లో లైవ్ మార్కెట్లో ఒక సిగ్నల్ కంటిన్యూషన్ సైన్ అయినా రివర్సల్ సైన్ అయినా ఒక 2 క్యాండిల్స్లో ఇస్తే మనకి లైవ్ మార్కెట్లో అయితే మనకి కంప్లీట్గా వెంటనే మనకి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ దొరుకుతుంది. ఆ కన్ఫర్మేషన్ ప్రకారమే మార్కెట్ మూమెంటం ఇస్తుంది అనమాట. అదే ఓటీసీ అయితే మీకు 2 క్యాండిల్స్ దగ్గర కంప్లీట్గా గ్యాప్ని కూడా ఫిలప్ చేయడానికి మల్టిపుల్ క్యాండిల్స్, ఎక్స్ట్రా క్యాండిల్స్ క్రియేట్ అవుతాయి. సో ఇంతే తేడా అనమాట. బట్ మీరు దాన్ని మీరు ప్రాపర్గా క్యాండిల్స్టిక్ సైకాలజీ, ఆ క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే మీరు ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ అంటారు, మ్యానిపులేషన్ కాదు అది. సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ క్యాండిల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ప్రైస్ యాక్షన్ మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే డెఫినెట్లీగా మీ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీని మీరు డెవలప్ చేసుకోవద్దు. అది ఏదైతే కంటిన్యూషన్ సైనా లేకపోతే మార్కెట్ రివర్సల్ సైన్ ఇస్తుందా, సో అది ఏ సైన్ అయినా కానివ్వండి, మీరు ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ని స్ట్రక్చర్ వైజ్గా బయర్ సెల్లర్స్ స్టోరీ వైజ్గా మీరు రీడ్ చేస్తున్నట్టయితే మీరే ఓన్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకోసమే చెప్తాను. సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు నేర్చుకుంటుంది ఏదైనా కానివ్వండి, అది చార్ట్ మీద అప్లై చేసి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ వల్లే మీకు ఒక స్ట్రాటజీ బిల్డప్ అవుతుంది. మీరే ఒక ఫార్ములా, అంటే ఒక ఫార్ములాని మీరు నేర్చుకుంటే ఇంకొక ఓన్ ఫార్ములాని మీరే క్రియేట్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీగా మీ స్ట్రాటజీ మీరే డెవలప్ చేసుకోగలుగుతారు. సో బట్ దానికి ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక రివర్సల్ సైన్, ఇది లైవ్ మార్కెట్. సో ఇక్కడ నేను ఏదైతే టార్గెట్ డ్రా చేశాను 15 మినిట్స్లో, సో ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ యొక్క టార్గెట్ డ్రా చేశాను. అక్కడే ఇక్కడ బయర్స్లో ఒక క్లియర్ కట్ వీక్నెస్, తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒక ఎగ్జాస్ట్ సిచ్యువేషన్, అంటే వీక్నెస్ తర్వాత మళ్ళీ పూర్తి స్ట్రెంత్ అన్నమాట. సో పూర్తి స్ట్రెంత్ని ఈ క్యాండిల్లో ఏదైతే ఈ యొక్క క్యాండిల్లో చూపెట్టింది. సో ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రాంగ్ మూమెంటం అనేది ఉంది. అంటే ఇక్కడ వెరీ స్ట్రాంగ్గా మార్కెట్లో బయర్స్ బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీ ఇస్తున్నారు. సో ఇది ఒక లైవ్ మార్కెట్. సేమ్ ఆ విధంగానే నేను ఇక్కడ చూడొచ్చు, క్లియర్ కట్గా నేను ఇక్కడ
నేను మార్జిన్ సేఫ్టీ తీసుకొని ఈ క్యాండిల్ పైన తీసుకున్నాను. బట్ నెక్స్ట్ కూడా టూ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. బికాస్ ఇది ఒక ప్రాపర్ వీక్నెస్ అన్నమాట. బట్ ఒక మూమెంటం ఉంది. సో ఇక్కడ మూమెంటం అనేది మనకి బయర్స్ బ్యాక్ టు బ్యాక్ బయర్స్ ఒక మూమెంటం కనిపిస్తుంది మనకి మార్కెట్లో. సో ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్. సో అదొక కన్ఫర్మేషన్ అన్నమాట. ఎందుకంటే రిజెక్షన్ ఉంది ఇక్కడ నుంచి, అండ్ అలాగే బయర్స్లో వీక్నెస్ కూడా కనిపిస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. బట్ ఇక్కడ చూసారు కదా. సో మనకి మార్జినల్ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకు లాస్ అవ్వడం జరిగింది. బట్ నో ప్రాబ్లం, డెఫినెట్లీగా మనం ఈ యొక్క కైండ్ ఆఫ్ లాసెస్ని, అంటే ఇక్కడ 100% ఎవరు కాదు. సో డెఫినెట్లీగా ఆ యొక్క కైండ్ ఆఫ్ యాక్యురసీ, హై ప్రాబబిలిటీని మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో, అంటే మీరు ప్రతి కండిషన్ని రీడ్ చేయగలుగుతున్నారు అంటే డెఫినెట్లీగా ఆ ప్రాబబిలిటీతోటే మీరు మీ యొక్క లాస్ని రికవరీ చేసుకోవచ్చు. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీగా ఉండాలన్నమాట. సో 100% అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్కెట్ నుంచి. ఏ మార్కెట్ అయినా కూడా 100% కాదు. ఏ ప్రొఫెషనల్ ట్రేడ్ అయినా కూడా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, డైలీ టార్గెట్, స్టాప్ లాస్ని ఇది మెయింటైన్ చేస్తూనే వాళ్ళు ప్రాఫిట్ చేస్తారు. సో ఊరికే ఆ విధంగా డైరెక్ట్గా యాక్యురసీ ఉంది, సో నాలెడ్జ్ ఉంది కదని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ అనేది చేయరు ఎవరు కానీ, ఏ ప్రొఫెషనల్స్ అయినా కూడా. సో డెఫినెట్లీగా ఒక డైలీ టార్గెట్ మెయింటైన్ చేస్తారు. ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ఒక ట్రేడ్లో లాస్ అయితే దాన్ని ప్రాపర్ కన్ఫర్మేషన్గా వెయిట్ చేసి ఒక అగ్రెసివ్ ట్రేడింగ్ చేయకుండా ఒక ఏదైతే సబ్జెక్ట్ని ఫాలో అవుతూ, సో అగ్రెసివ్ ట్రేడింగ్లో, ఒక రివెంజ్ ట్రేడింగ్లో ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవడం వితౌట్ కన్ఫర్మేషన్స్. సో అక్కడ కన్ఫర్మేషన్స్ లేకున్నా కూడా ట్రేడ్ చేస్తారు. అక్కడ కన్ఫర్మేషన్ లేకుండా, అంటే ఏదైతే సబ్జెక్ట్ని ఫాలో అవ్వరు అన్నమాట. అంటే మార్కెట్ ఇచ్చే కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఆ వెయిట్ చేస్తే మీకు డెఫినెట్లీగా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. బట్ అది కాకుండా ఏదో ప్రీవియస్ లాస్ని రికవరీ చేసే ప్రయత్నంలో ఆటోమేటిక్గా రివెంజ్ ట్రేడింగ్ వెళ్ళిపోయి, సో ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేకుండా డైరెక్ట్గా ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ని నేను ఇక్కడ ఎందుకు చూస్తున్నా అంటే, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే 15 minutes లేకపోతే 5 minutes కావచ్చు, ఈ 5 minutesలో మార్కెట్ యొక్క టార్గెట్స్ని, అంటే మోస్ట్లీ 15 minute ఏదైతే 5 minutesలో ఓవరాల్గా ట్రేడ్ అనేది ప్రొఫెషనల్స్ యూజ్ చేసేది ముఖ్యంగా ఇది కంప్లీట్గా 4x మార్కెట్. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా 4x మార్కెట్ కాబట్టి 15 minute ఇంట్రాడే చేసేవాళ్ళు. సో మనకి ఇక్కడ మోస్ట్లీ 5 minute 15 minute ఈ కైండ్ ఆఫ్ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు ప్రైజ్ యాక్షన్లో కూడా ఏదైతే మార్కెట్ ఆ యొక్క ఇండికేషన్ని ప్రాపర్గా ఫాలో అవుతుంది అన్నమాట. సో అంటే మార్కెట్లో ఏ మార్కెట్ అయినా హయ్యర్ టైంలో మీరు ఏదైతే సప్లై జోను, డిమాండ్ జోన్ని మీరు డ్రా చేసుకోండి. సో తర్వాత 1 minute వచ్చేసి మీ యొక్క అనాలిసిస్ అనేది చేయొచ్చు అన్నమాట. సో 1 minute మీరు టార్గెట్స్, ఇక్కడ చూసిన లెవెల్స్ అన్నీ ఇవన్నీ కంప్లీట్గా టార్గెట్స్ అన్నమాట. సో ఈ లెవెల్ టు లెవెల్ కంప్లీట్గా, అంటే ఒక లెవెల్ని హిట్ అయిన తర్వాత ఇంకొక టార్గెట్కి మార్కెట్ యొక్క మూమెంటం ఉంటుంది. సో ఆ విధంగా మార్కెట్ యొక్క మూమెంటంని మీరు ప్రాపర్గా ఇక్కడ స్ట్రక్చర్ వైజ్ అండ్ క్యాండిల్ సైకాలజీ, అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ ఒకటి అండ్ క్యాండిల్ సైకాలజీలో మీకు ఏదైతే బయర్ సెల్లర్స్ స్టోరీ తెలుస్తుంది. నెక్స్ట్ కావాల్సింది మనకు టార్గెట్సే. సో ఇవి టార్గెట్సే, అంటే ఇవన్నింటిలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే. అయితే ఈ కాన్సెప్ట్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రైజ్ యాక్షన్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ టార్గెట్. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, ఇది లైవ్ మార్కెట్. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఇక్కడ విజిబుల్గా ఉంది, మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గా ఏదైతే స్వింగ్లో దగ్గర నుంచి మార్కెట్ ఒక ఎగ్జాస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, అంటే వీక్నెస్ చూపెట్టి తర్వాత వాళ్ళు పూర్తి స్ట్రెంత్ అనేది ఎగ్జాస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ ఎంట్రీ క్లియర్ కట్గా ఇక్కడ ఇస్తున్నారు, వెరీ స్ట్రాంగ్గా ఇస్తున్నారు. సో మార్కెట్ యొక్క టార్గెట్ కూడా ఇక్కడ విజిబుల్గా ఉంది. నేను 15 minute ఆల్రెడీ డ్రా చేశాను ఈ లెవెల్ని. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ క్లియర్ కట్గా ఓపెన్ చేశాను ట్రేడ్. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు రీఫండ్ అయిపోయింది. సో దట్ ఎంట్రీ అన్నమాట. సో ఎంట్రీ వల్ల మనకి ఇది రీఫండ్ అయిపోయింది. అందుకోసమే మార్జిన్ సేఫ్టీ అనేది డెఫినెట్లీగా ఉండాలి. మార్జిన్ సేఫ్టీ మాత్రమే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మార్జిన్ సేఫ్టీ వీలైనంత మట్టుకు తీసుకుంటే బెటర్. సో తర్వాత కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంటే ఏదైతే ఈ స్వింగ్లో దగ్గర ఉన్న స్టాప్ లాసెస్ని మార్కెట్ హిట్ చేసింది, తర్వాత నెక్స్ట్ టార్గెట్కే వెళ్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది, ఈ యొక్క బ్లూ హార్జంటల్ లైన్ మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్. ఈ యొక్క టార్గెట్ వచ్చేసి నేను 15 minute డ్రా చేశాను. సో ఈ లెవెల్ కంప్లీట్గా మీరు ఈ లెవెల్స్ని టార్గెట్ వైజ్గా యూజ్ చేయండి, స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి, అండ్ బయర్ సెల్లర్స్ స్టోరీ ఏదైతే మార్కెట్లో బయర్ సెల్లర్ స్టోరీ ఏదైతే ఉందో వాటి మీద మీరు చేస్తే ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ మీ చేతిలో ఉన్నట్టే. వాటి మీద ఫోకస్ చేయండి. దాంట్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్ట్రక్చర్ వైజ్గా, క్యాండిల్ సైకాలజీ వైజ్గా వాటన్నింటినీ లేర్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు,
నేను ఇది ఒక కంటిన్యూషన్ సైన్ స్పిన్నింగ్ టాప్. సో ఎందుకంటే మనకి టార్గెట్ కూడా నెక్స్ట్ మనకి ఇంకా గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఏదైనా వీక్నెస్ చూపిస్తే కనుక మనకి సెలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనకి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఆ కన్ఫర్మేషన్తో మరొక 2 ట్రేడ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నాను ఈ స్పిన్నింగ్ టాప్ని చూసి. సో మనకి ఒక కంటిన్యూషన్ సైన్ అన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ ఒక వీక్నెస్ అనేది షో చేస్తుంది. ఆ తర్వాత మార్కెట్ ఏదైతే ఈ యొక్క హై పైన లేకపోతే ఈ యొక్క రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర నుంచి రీట్రేస్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయండి. సో ఏదైతే మనకి డెఫినెట్లీగా ఓటీసీ అయినా లైవ్ మార్కెట్ అయినా మీరు ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తే ఎక్కడైనా సేమే ఉంటుంది, నో ప్రాబ్లం. సో మీకు ఓటీసీలో కష్టంగా ఉంటే లైవ్ మార్కెట్లోనే ప్రాక్టీస్ చేయండి. లైవ్ మార్కెట్లో కనుక మీకు అర్థం కాకపోతే ఓటీసీలో చేయండి. సో అది మీరు ప్రాక్టీస్లో కనుక్కుంటారు మీకు ఏదైతే మార్కెట్ కంఫర్ట్గా ఉందో. సో అంతే ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీలైన మట్టుకి లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్సు డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేర్చుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయొచ్చు కింద నా వాట్సాప్ నెంబర్కి. సో ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.